స్ట్రైట్కి వెళ్ళిపోతే పూణే వెళ్ళిపోతాము. షిరిడి వెళ్ళాలనుకున్నా కూడా ఈ రూట్లో వెళ్ళచ్చు. కాకపోతే వెళ్ళి మనం ఇదిగోండి లెఫ్ట్లో కూడా కనపడుతున్నాయి. ఇటు సైడ్ ఉన్న విండిమిల్స్ లెఫ్ట్ సైడ్ కూడా ఉంటాయి ఇలానే. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అయితే ఈరోజు సండే అవటంతో ఫ్యామిలీతో పాటు మేము ఉండే ఇంటి దగ్గర నుంచి ఒక 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో సిన్నార్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది. అంటే మన షిరిడి కానీ పూణే కానీ వెళ్ళాలనుకుంటే ఆ దారిలో తగిలిద్ది అనమాట సిన్నార్ అనే ప్లేసు. నాసిక్ నుంచి ఒక 35 కిలోమీటర్స్ అలా ఉంది. అక్కడ విండ్ మిల్స్ ఉన్నాయి, అవి చూద్దామని చెప్పేసి బయలుదేరాం అనమాట. ఆల్రెడీ ఒక 30 మినిట్స్ డ్రైవ్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఈ నాసిక్ రోడ్ అంటారు దీన్ని. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది నాసిక్ రోడ్డు. టోల్ గేట్ కూడా వచ్చేసింది. ఇది ఫస్ట్ టోల్ గేట్ అనమాట. మనం నాసిక్ నుంచి షిరిడి వెళ్ళాలన్నా లేదంటే పూణే సైడ్ వెళ్ళాలన్నా మనకి ఈ ఫస్ట్ వచ్చే టోల్ గేట్ అనమాట. ఈ టోల్ గేట్ దగ్గర నుంచి 12 కిలోమీటర్స్ అని చెప్పేసి చూపిస్తున్నాడు. ఇప్పుడు ఫ్యామిలీతో పాటు వెళ్తున్నాను. వయసు మా పెద్దమ్మాయి, మా వైఫ్ చిన్నమ్మాయి మ్యాగీ. ఇటు లెఫ్ట్లోకి వెళ్ళిపోతే మనం షిరిడి వెళ్తాము. ఈ లెఫ్ట్లోకి వెళ్ళిపోతే షిరిడి వెళ్ళిపోతాము. మనం సిన్నార్ వెళ్ళాలంటే పూణే రూట్లో వెళ్ళాలి. అంటే ఈ రూట్లో కూడా మనం షిరిడి వెళ్ళచ్చు. మనం ఇప్పుడు స్ట్రైట్కి వెళ్ళిపోతే పూణే వెళ్ళిపోతాము. ఇక్కడ మనం డైవర్షన్ తీసుకోవాలి. ఆ స్ట్రైట్ రోడ్డు మీకు కనపడుతుంది కదా, అది పూణే వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇక్కడ డైవర్షన్ తీసుకొని కింద నుంచి వెళ్ళిపోవాలి. విండ్ మిల్స్ ఇప్పుడే కనపడటం స్టార్ట్ అయినాయి. లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి, ఇటు లెఫ్ట్లో కూడా ఉంటాయి. లెఫ్ట్లో కూడా ఉన్నాయి చూడండి, ఇదిగోండి లెఫ్ట్లో కూడా కనపడుతున్నాయి. లెఫ్ట్లో కూడా చూడొచ్చు. ఈ లెఫ్ట్లో కనపడే విండ్ మిల్స్కి వెళ్ళాలంటే ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్లో కూడా కొన్ని విండ్ మిల్స్ ఉంటాయి. ప్రస్తుతానికి ఇప్పుడు మనం రైట్ సైడ్ కనపడే విండ్ మిల్స్ దగ్గరికి వెళ్దాం. ఇదే అనుకోవట్లేలా, ఇది ఒకసారి రూట్లోకి వెళ్ళి చూద్దాం. కార్లు బైక్లు వస్తున్నాయి. ఇదేలేమ్మా గుర్తొచ్చింది, ఇదే రూట్. అన్ని గతుకులు రోడ్. विंड मिल्स के लिए है ఇదేనంట. ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాను. ఎదురుగా మీకు కనపడతా ఉన్నట్టు పెద్ద విండ్ మిల్ ఒకటి కనపడుతుంది. అంటే మనకు గుర్తుందంటే ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉంది. ఆ బస్ స్టాప్ నుంచి మనం రైట్కి తీసుకోవాలి. ఇది మన గూగుల్ మ్యాప్స్లో పెట్టుకుంటే మాత్రం ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది. మేము ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా అదే మిస్టేక్ చేసాం. గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటే ఎక్కడోకి వెళ్ళిపోయాము. విండ్ మిల్స్ ఏమో ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ అందరం లోకల్స్ అందరినీ కనుక్కొని చిన్నగా కనుక్కుంటూ అప్పుడు ఇక్కడికి వచ్చాము. అప్పుడు కూడా ఇలానే కన్ఫ్యూజ్ అయ్యాము. ఈసారి ఈ రూట్లోకి అయితే వచ్చాను కానీ ఎక్కడ టర్నింగ్ తీసుకోవాలో అక్కడ కన్ఫ్యూజన్ వచ్చింది. మొత్తం మీద చూడండి ఎదురుగా విండ్ మిల్స్. ఇవి రైట్ సైడ్ ఉన్న విండ్ మిల్స్. లెఫ్ట్ సైడ్ కూడా ఉంటాయి ఇలానే. రోడ్డుకి అవతల సైడ్, లెఫ్ట్ సైడ్ అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కాదు, రోడ్డుకి అటు లెఫ్ట్ సైడ్ కూడా కొన్ని విండ్ మిల్స్ ఉన్నాయి.
వర్షాకాలం టైంలో వచ్చినప్పుడైతే ఫుల్ గ్రీనరీగా కనపడింది. ఇప్పుడైతే మొత్తం అంతా ఎండిపోయినట్టు ఉంది. ఇద్దరు కనపడుతున్న కొండ ఉంది కదా, అదైతే ఫుల్ గ్రీనరీగా భలే కనపడింది అప్పుడు వర్షాకాలంలో వచ్చినప్పుడు. మొత్తం మీద అడి చేసి ఇడి చేసి విండ్ మిల్స్ రూట్ అయితే కనుక్కున్నాము. విండ్ మిల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. కాకపోతే ఇప్పుడు కొంచెం ఎండగా ఉంది, కొంచెం ఎండ తగ్గితే బాగుంటుంది. టైం వచ్చేసి 5:20 అవుతుంది. చూద్దాం 5:30 వరకు కొంచెం ఎండ కిందకు వస్తే సన్సెట్ వ్యూ తెద్దాము. ప్రస్తుతానికి ఇక్కడైతే నాకు ఒక 15-20 విండ్ మిల్స్ కనపడుతున్నాయి. రోడ్డుకి అటు సైడ్ కూడా కొన్ని విండ్ మిల్స్ ఉంటాయి. మొత్తం మీద గూగుల్లో చూస్తే 82 వరకు ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి తెలీదు, కౌంటింగ్ చేస్తే కానీ తెలియాలి. అటు సైడ్ కూడా నాకు బోల్డ్ అని కనపడుతున్నాయి. ఇటు లెఫ్ట్ సైడ్ అయితే, ఇటు సైడ్ అయితే 15-20 ఉన్నాయి. కాకపోతే ఈ లొకేషన్ బాగుంటుంది. ఇంతకుముందు కూడా నేను వచ్చాను. మొత్తానికి ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసాము. డ్రోన్ షాట్ కూడా తీశాను. ఆల్మోస్ట్ 6:35 అయిపోయింది. మా చిన్నమ్మాయి వైఫ్ ఫోటో సెషన్లో ఉన్నారు వాళ్ళిద్దరూ. సరే, ఇంకా ప్రస్తుతానికి ఇంకెక్కడి నుంచి బయలుదేరుతాం. ఎందుకంటే నైట్ ఇక్కడ సేఫ్ కాదు. ఏరియా కొంచెం బాగా బాగా పల్లెటూరు టైప్ ఏరియా. ఇక్కడ ఎవరు ఉండరు జనరల్గా, ఇక్కడ జనాలు ఎవరు. కాబట్టి ఇంకెక్కడి నుంచి బయలుదేరుతున్నాము. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చుతున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.